छोरी अंदर लारला నేను పడ్డా సార్ ఒకసారి రండిగా అందరికి తెలుస్తుంది ఈ వీడియో ఏందో ఇంత పెద్ద వర్షంలా బాలెంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి అయినా దీనికి మూల కారకులు ఈ కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి రేపటి కూడా ఇంకా ప్రాణాలు పోకూడదు అని అనుకుంటే ఈ రోడ్లు ఎంబడే రిపేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. గతంలో కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాలు పరిపాలించిన మా నాయన బాగా చేసిండని ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు చెప్తారు. మీ నాయన 17 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండు. మీ మొత్తము 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కేవలం 2 తాండాలకు మీరు రోడ్లు వేసారు. అదొకటి వచ్చేసి ఈయన గోపానాయక్ తాండా అని ఒకటి ఉన్నది, ఇంకోటి వచ్చేసి కొండాపూర్ తాండా అని ఒకటి ఉన్నది. ఆ కొండాపూర్లో హనుమాన్ మందిర్ తాండా. ఈ 2 తాండాలకు తప్పించి మీరు ఎక్కడ రోడ్ వేసింది లేదు. నేను ఎమ్మెల్యే గెలిచిన 5 సంవత్సరాల లోపలనే 2 సంవత్సరాలు కరోనా పోయింది, 5 సంవత్సరాలనే సుమారుగా 70-80 తాండాలకు రోడ్లు కంప్లీట్ చేసాం. ఇంకొక 30-40 తాండాలకు కూడా మంజూరు చేసి ఉన్నది. ఇప్పుడు ఏదైతే మూనా తాండా రోడ్ ఏదైతే ఉన్నదో, గుల్సింగ్ తాండా వరకు అయితే రోడ్ వేసాం, మూనా తాండా వరకు రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది. నేను ఎమ్మెల్యే ఉన్న సందర్భంలోనే కాంట్రాక్టర్లు ఇక్కడ లోకల్ కాంట్రాక్టర్లు కొద్దిగా వెనక ముందు అవుతుంటే ముందుకు వస్తారేకపోతే కర్ణాటక నుంచి బసవరాజ్ కోరి అనే కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి ఆయన టెండర్ వేయించి వర్క్ స్టార్ట్ చేద్దామనే తరుణంలోనే ఇంకా ఎమ్మెల్యే ఎలక్షన్స్ రావడం జరిగింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగానే ఏం జరిగింది, ఇక కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు అడుగుడు మొదలుపెట్టింది. మీరు 10% ఇవ్వమని కమిషన్ అడిగితే కాంట్రాక్టర్ 10% ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాడు? తెచ్చియలేని పరిస్థితిలో అసలు బిల్లులే ఇస్తలేరు కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ 10% కమిషన్ నేను ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ గారు కొన్ని ఏళ్ళైతే శంకుస్థాపనలో కూడా పాల్గొన్నాడు. ఆ కాంట్రాక్టర్ వదిలిపెట్టేసి ఆ కాంట్రాక్టర్ పారిపోయాడు. ఆ రకంగా ఈ రోడ్లన్నీ కూడా ఏవైతే తాండాలకు నేను మంజూరు చేశానో ఆ రోడ్లన్నీ ఆగిపోయినాయి. ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గాని బట్టి విక్రమార్క గాని చెప్పేది ఏమో పెద్ద పెద్ద మాటలు చెప్తారు వాళ్ళు. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, ఎస్టీలకు చేస్తాం, బీసీలకు చేస్తాం. నేను అడుగుతున్నా ఇద్దరు దుర్మార్గులకు, నీచులకు, రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, బట్టి విక్రమార్క గారికి అడుగుతున్నా, ఏం చేస్తున్నారా మీరు? కమిషన్లకు ఎక్కబడ్డారు కానీ ఈ తాండాల వాళ్ళకి ఏం చేశారు మీరు? ఎస్టీ సబ్ ప్లాన్లు మేము సపరేట్ చేస్తున్నాం అంటున్నారు. ఈ 2 సంవత్సరాలలో ఎస్టీలకు మీరు మంజూరు చేసింది ₹1 ఎక్కడన్నా ఉంటే చెప్పండి. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా మీరే మింగేస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా ఈ డెలివరీ ద్వారా సిగ్గు శరం ఉంటే నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు ఆ కమిషన్ల కక్కుర్తి మానేసి ఇమీడియట్ గా ఆ కాంట్రాక్టర్ ని పట్టుకొని వచ్చైనా సరే ఇంకా వేరే కాంట్రాక్టర్లన్నా తీసుకొని వచ్చి నేను మంజూరు చేసిన, నీకైతే శాత కాదు, నువ్వు దద్దమ్మవు, పనికి మానవుడు, నేను ఫిక్స్ చేసిన కాంట్రాక్టర్లనన్నా నేను శాంక్షన్ చేసిన రోడ్లనన్నా పూర్తి చేసి ఈ గిరిజనులకు ఇబ్బంది కాకుండా అవస్థలు పడకుండా చూడాలి. ఈ సిఎస్సి కూడా ఎందుకు పెట్టినా, ఇక్కడ ఎందుకు కట్టించినామంటే ఇక్కడ గిరిజన ప్రాంతం ఉన్నది, గిరిజనులకు అందరికీ కూడా దవాఖానా పోవాలంటే నారాయణఖేడ్ పోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ సిఎస్సి కూడా ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. కానీ ఈ సిఎస్సిలో ఎంతమంది డాక్టర్లు ఉండాలి? ఈరోజు 6 డాక్టర్లు ఇక్కడ సిఎస్సిలో ఉండాలి. ఎంతమంది స్టాఫ్ ఉన్నారంటే ఒకే ఒక డాక్టర్ ఉన్నది. ఒక డాక్టర్ తప్పిస్తే ఇక్కడ ఎవరు లేరు. ఆ డాక్టర్ అమ్మ కూడా పొద్దున్న వస్తుంది, సాయంత్రం వెళ్లిపోతుంది. మరి ఇట్లాంటి గిరిజనులకు ఏదైనా ప్రాబ్లం వచ్చి సిఎస్సికి కావాలి, 30 పడకల దవాఖానలో ఒక డాక్టర్, 6 డాక్టర్లు ఉండాల్సిన జాగా ఒక డాక్టర్. ఇక ఈయన డాక్టర్, నేను డాక్టర్ ఉన్నా, నేను రాగానే ఉద్ధరిస్తానని మాట్లాడాడు. ఆ డాక్టర్ నుండి ఏం చేస్తున్నావు? ఇక్కడ పేషెంట్లందరినీ మనం నీ దవాఖానా తీసుకుపోదామని ఆలోచన చేస్తున్నా, నాకు పూర్తి అవుతుందని. ఇక్కడ నీ దవాఖానాన్ని వండుకుంటే నా దవాఖానా మంచిగా నడిపించుకోవాలని ఆలోచన చేస్తున్నా, ఏం సంగతి అర్థమవుతలేదు. కాబట్టి ఇక్కడ డాక్టర్లను కూడా నియమించాలి, వెంటనే డాక్టర్లను కూడా నియమించాలి, వెంటనే పనులన్నీ కూడా చేపట్టాలి. లేకపోతే గిరిజనులు ఏదో నిన్ను నమ్మారు, నీ మాటలు నమ్మి ఓటేసిండ్రు, తప్పకుండా నేను బుద్ధి చెప్తాను. అట్లనే నేను ఇక్కడ ఎందుకంటే గిరిజనుల గురించి మాట్లాడుతున్నా కాబట్టి
నువ్వు బుద్ధిమంతుడు అయితే ఇక్కడ ఆడపిల్లల రెసిడెన్షియల్ స్కూల్ ఉంది, అమ్మాయిలు అకామిడేషన్ లేక అవస్థలు పడుతున్నారు. మీరున్న అన్ని సంవత్సరాలు 50 సంవత్సరాల్లో మీరు ఒక స్కూల్ పిల్లల కొరకు స్కూల్ కట్టలేదు. నేను 4 రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చిన. ఇక్కడున్న కసగుత్తి రెసిడెన్షియల్ స్కూల్ కూడా ఆ 4 స్కూళ్లతో పాటు ఒక విడత 4,20,00,000 రూపాయలు మంజూరు చేసి బిల్డింగ్ ఒకటి కట్టించాం. ఇంకో విడత 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి అన్నిటికీ 4కి 5 కోట్ల 20 కోట్ల రూపాయలు మంజూరు చేసి బిల్డింగ్లు కట్టే కొరకని టెండర్లు కూడా పిలిచాం. అంతా జరిగింది. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నాను కూడా ఆ బిల్డింగ్ పనులు పూర్తి చేయక అక్కడ స్కూల్లో చదువుకునే పిల్లలు, రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే అమ్మాయిలు నానా అవస్థలు పడుతున్నారు. వాళ్లకు నీళ్లు చక్కగా లేవు, అకామిడేషన్ చక్కగా లేక బాగా ఇబ్బంది పడుతున్నారు. మీకు నిజంగానే బుద్ధి ఉంటే, తెలివి ఉంటే, మానవత్వం ఉంటే మీరు తప్పకుండా ఈ గిరిజన ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో ఆ గురుకుల పాఠశాలలు అన్నింటిలో కూడా ఆ బిల్డింగ్లు కూడా తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి, మీరెంత సిగ్గుమాలిన వ్యక్తులు అంటే మేము మన ఆర్డబ్ల్యూఎస్ కు ఇన్ని పైసలు ఇస్తున్నాం, అన్ని పైసలు ఇస్తున్నాం, గోర్లు కొడుతున్నాం అన్నాం. మీ అంత పనికి మాలిన ప్రపంచంలో వెతుకునే దొరకరేమో. ఎందుకంటే మీరైతే చెయ్యలేదు. మేము అన్ని పైప్ లైన్లు వేసినాము, సింగూరు నుంచి తీసుకొచ్చాం. మేము పరిపాలన చేసిన పరిస్థితి సమయంలో ఎక్కడ ఏ తాండా కూడా ఒక్క రోజు కూడా నీళ్లు రాలేమనే పరిస్థితి లేకుండా ఈ రోజు ఎక్కడ కూడా ఏ తాండా కూడా సరిగా నీళ్లు రాక తాగడానికి నీళ్లకు కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నాం. తూబా తాండాలో ఈ ఫోటోలు వస్తాయి, శాంతినగర్ తాండాలో ఈ ఫోటోలు వస్తాయి, మూనా తాండాలో ఈ ఫోటోలు వస్తాయి. అన్ని తాండాలలో నీటి పరిస్థితి నీళ్లు సప్లై చేయక వాళ్ళ ప్రజలకు ఇబ్బంది పెడతా ఉన్నాం. నేను చెప్తున్నాను, మీరు మీ పరిస్థితి మార్చుకోకపోతే మీరు తాండాలకు వెళ్లి మరో ఓట్లు అడిగితే తరిమి కొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సోయిలుండి మీతో పని జరుగుతుందని చెప్పేసి మీ చెప్పిన అబద్దాలను ఓట్లు వేసారు కాబట్టి వాళ్లకు ఏవైతే మీరు ఆశలు కల్పించారో ఆశలన్నీ పూర్తి చేయాలి. ఇంకో మాట చెప్పారు గిరిజనులకు. ఏమని చెప్పారు? మేము అధికారంలోకి రాగానే కేసీఆర్ 10,000 రూపాయలు ఎస్సీలకే ఇస్తుండు. ఏమిస్తుండు? దళిత బంధు ఇస్తుండు. మేము అంబేద్కర్ అభయహస్తం అన్నాం, ఇస్తామని చెప్పినాం. అంబేద్కర్ అభయహస్తం ద్వారా ఎస్సీలతో పాటు హరిజనులతో పాటు గిరిజనులకు కూడా, ఎస్సీలతో పాటు ఎస్టీలకు కూడా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని మాట్లాడి ఇచ్చిందా? వచ్చినా ఎవరికన్నా? ఏమన్నారేమో ఎస్సీ వస్తున్నా 12 లాక్ వస్తున్నా 12 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 6 లక్షలు 2 విడతలు ఇస్తామని చెప్పారు. అది కూడా పచ్చి మోసం అని తేలిపోయింది. అది అన్నా ఇప్పుడు ఇచ్చే ఏర్పాటు చేయండి. ఈ రకంగా మీరు ప్రజలకు మోసం చేయడం మానేసేయండి. గిరిజన తాండాలకు సంవత్సరానికి 30 లక్షలు పాపులేషన్లతో గిరిజన తాండా గ్రామ పంచాయతీలకు పాపులేషన్ తోని సంబంధం లేకుండా 30 లక్షల రూపాయలు ప్రతి గ్రామ పంచాయతీకి ఇస్తామన్నారు. మా సర్పంచ్ ఉన్నారు, ఇక్కడనే ఉన్నాడు సర్పంచ్, గిరిజన సర్పంచ్ గారు ఉన్నారు. ఆయన పని చేస్తే పాత పైసలే ఇంకా 2 సంవత్సరాల కింద అప్పుడు ఏదైతే మా గవర్నమెంట్ ఇచ్చిందో అదే లాస్ట్. మళ్ళా 2 సంవత్సరాల నుంచి ఆయన పనిచేసిన పైసలు అట్లన్నాయి. ఆడ పనిచేసేటోడు దిక్కు లేకపోతే సెక్రటరీ ఆయన జేబుల నుంచి పెట్టుకుని పనిచేస్తే ఇప్పుడు సెక్రటరీకి 1 రూపాయి దిక్కు లేదు. ఈయన చేసిన బ్యాలెన్స్ వర్క్లకు కూడా ఏమైనా మిగిలిన పనులు ఉంటే అవిటి కూడా 1 రూపాయి దిక్కు లేదు. కాబట్టి మీ పద్ధతి మార్చుకొని వెంబడే గిరిజనులు ఎవరైతే మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసినారో వాళ్లకు మీరు ఇచ్చిన మాట ప్రకారం గిరిజన నిధులు అన్ని మళ్లిస్తే కూడా వాళ్ళకి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వాళ్ళకి ఇచ్చినా కూడా గిరిజన తాండాలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి అవుతాయని చెప్పేసి అదే మాదిరిగా ఏదైతే మేము మంజూరు చేసిన రోడ్లు ఉన్నాయో అవన్నీ నీకు కొత్తగా మంజూరు చేయడం చేత కాదు, నీకు నువ్వు పనికి మాలినోడు తెలుసా అందరికీ, అవన్నీ పూర్తి చేయించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.